మూవీ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు పొలిటికల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మంచి మూవీ, వల్గారిటీ లేని మూవీ. సో ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా మూవీకి రండి, చూడండి. ఉన్నంతసేపు మాత్రం ఎక్కడ బాధ అంటే డిసప్పాయింట్ అవ్వరు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, వల్గారిటీ అనేది ఏం లేదు. సో వస్తే చూస్తే ఒకసారైనా చూస్తే అందరికీ మంచిగా అనిపిస్తుంది. సో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, రాజకీయాలు ఎట్లున్నాయి, నార్మల్ ఒక సగటి మనిషిని ఎట్లా తొక్కేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటా మనకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి ఇట్లాంటి సినిమాలు రావాలి, మనం అందరం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మంచిగా అనిపించింది. చిన్నప్పటి నుంచి అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, కానీ అయ్యాక ఎట్లా ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు రామ్ చరణ్ గారు చూపించారు. అవ్వడం గొప్ప కాదు, అయ్యాక నిలబెట్టుకోవడం గొప్ప అని సినిమా ద్వారా మనందరికీ తెలిసింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రేటింగ్ 5/5. అంటే మెల్లమెల్లగా వస్తుంది. కొంచెం నెగిటివిటీ ఎక్కువ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం వల్ల జనాలు కూడా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు తగులుతాయి. కాబట్టి సినిమా బాగుంది కాబట్టి నెగిటివ్ చెప్తున్నారు, కావాలని ఎక్కడ హిట్ అయిపోద్ది అన్న భయంతో. సో సినిమా అయితే బాగుంది, అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో నిజంగా చాలా బాగుంది. కియారా గారు సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు. సో నాకు నచ్చింది కియారా గారిని బదులు నాకు మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఇస్తే బాగుండేది అనిపించింది. అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెనకాల నుంచోడానికి. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.